క్యాంప్ ఫైర్ అయితే వేయించాము. ఓ మామూలు కాదు, కాంప్లిమెంట్ అన్నమాట క్యాంప్ ఫైర్. దీనికి సపరేట్ పేమెంట్ కానీ ఏం లేదు. మేము టెంట్స్ తీసుకున్నాం కదా క్యాంపింగ్, ఆ క్యాంపింగ్ లోనే ఇన్క్లూడ్ అనమాట క్యాంప్ ఫైర్ కూడా. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్క్లూడ్. ఫ్రెండ్స్ నేను అందరం కలిసి వచ్చాము. ఇంకందరూ ఇప్పుడు వస్తారు, వచ్చి ఇంకా డాన్స్ బ్లూటూత్ అది పెట్టుకొని ఇంకా ఎంజాయ్ చేయడమే నైట్ అంతా. వచ్చాడండి. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎప్పుడు ఉండే ఈ వర్క్ ప్రెషరు, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ మర్చిపోయి ఆ రోజు అయితే మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. తినేసిన తర్వాత ఒక బ్లూటూత్ అవుట్ పెట్టేసుకొని ఫుల్గా డ్యాన్స్ అయితే చేసి ఎంజాయ్ చేసాం. నేనైతే ఇంక వెళ్ళి మార్నింగ్ లేచి మొత్తం వీడియో కవర్ చేద్దామని చెప్పేసి లోపలికి వచ్చేసి వీడియో అయితే కవర్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బయట లుక్ అనమాట కాటేజ్ది. ఒకసారి చూడండి, దీని పక్కనే మన టెంట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నిన్న మనం నైట్ స్టే చేసిన క్యాంప్ ఫైర్ లొకేషన్ అయితే ఇదే. ఇక్కడే మనం నిన్న నైట్ స్టే చేసింది. ఇటు సైడ్ చూసుకుంటుంది మొత్తం. ఒకసారి చూడండి, ఆ పైన కూడా రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మనం టెంట్ క్యాంప్స్ కావాలని చెప్పేసి మనం బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి అవుట్ సైడ్ స్పేస్ అనమాట. నేము ఊటీ నుంచి మనం చెప్తే అవుట్ సైడ్ స్పేస్ అని చెప్పేసి ఎవరైనా సరే ఇక్కడికి ట్రావెల్ అవుతాను తీసుకొచ్చి వదిలిపెడతారు. అదేవిధంగా ఇక్కడ రిసీవింగ్ కానీ అలాగే రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి రండి. అలాగే ఇక్కడ టోటల్ మొత్తం ప్లేస్ వచ్చేసి 27 acres అంట. మేము నైట్ అయితే ఇక్కడ స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ అది ఇప్పుడు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. వీడియో ఒకసారి చూపిస్తాను, చూస్తూ ఉండండి. మనం నైట్ స్టే చేసిన క్యాంప్స్ అయితే ఇవే. మనకు వచ్చేసి ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి 700 రూపీస్ పడింది. ఆ 700 రూపీస్లోనే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం ఛార్జ్ చేయరు. మనము నైట్ ఫైర్ వేసింది అయితే ఇక్కడే, ఫైర్ అరేంజ్మెంట్ చేసుకుంది ఇక్కడే. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా కానీ వాళ్ళైతే అరేంజ్ చేస్తారు. బట్ దానికి కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మనకి ఫెసిలిటీస్ పరంగా మాత్రం మనకి ఏది కావాలన్నా కానీ మ్యాక్సిమం వాళ్ళు తెచ్చివ్వడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నంత వరకు. మనమైతే ప్రెసెంట్ అయితే మన టెంట్ల దగ్గర నుంచి కొంచెం ముందుకలా వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి, మీకు చూపిద్దామని చెప్పేసి ముందుకలా వర్క్ చేస్తూ వెళ్తున్నాను. ఇది మొత్తం టోటల్ 27 acres. ఆ 27 acres మేము 27 acres విజిట్ చేయాలంటే కష్టం కదా. మనకి సాధ్యమైనంత వరకు కొంత దూరం అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా టీ తోటలు అనమాట. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఇప్పుడు నా చుట్టూ మొత్తం టీ తోటలే ఉంది. నేను మిడిల్లో ఉన్నాను. ఒకసారి చూపిస్తాను, మొత్తం సరౌండింగ్ కూడా చూపిస్తాను. ఒకసారి సర్కిల్ చూడండి. ఇక్కడ మనకి అరకులో కాఫీ తోటలు ఎట్టయితే బాగా ఎక్కువగా పండిస్తారో అదేవిధంగా ఇక్కడ టీ తోటలు ఆ విధంగా ఉన్నాయి. ఊటీలో నేను చూసే ప్రతి ఒక్క ప్లేస్లో మ్యాక్సిమం కలర్ఫుల్గా ఉన్నాయి, టీ తోటలే ఉన్నాయి ఎక్కువ. ఒకసారి మొత్తం టోటల్ సరౌండింగ్ చూపిస్తాను చూడండి. ఒకసారి మొత్తం నా టోటల్ సరౌండింగ్ చూపిస్తాను, చూస్తుండండి. ఇవ్వండి మొత్తం సరౌండింగ్ ఏ విధంగా ఉందో. మొత్తానికి మేము నైట్ స్టే చేసిన ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మాత్రం బేవచ్చంగా నచ్చేసింది. నాకు ఇక్కడ వదిలిపెట్టి రాబుద్ది కావట్లే, అంత బాగుంది ఇక్కడ లొకేషన్స్. అసలు చూడండి పూర్తిగా ఏ విధంగా ఉన్నాయి. మొత్తం అంతా టీ తోటలు చుట్టూ కూడా. మనం కొంచెం ముందుకెళ్దాం, ఇంకా లొకేషన్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి, మనకి అక్కడ పైన కొండలా ఉంటుంది, అది కూడా మనకి లొకేషన్ బాగా. ఇప్పుడు అక్కడ మళ్ళీ కొత్తగా వేస్తున్నారు అనమాట అయ్యే తోటలు, టీ తోటలు. ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మొత్తం టోటల్ వ్యూ. మళ్ళీ అక్కడ కొత్తగా వేస్తున్నారు పంటలు.
నా చుట్టూ ఉన్న ప్లేస్ అయితే ఇది ప్రజెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గ్రీన్గా ఉంది, ఇదంతా కూడా క్యారెట్ పంట అనమాట. ఈ దాదాపులో మొత్తం ఈ కింద అదంతా కూడా క్యారెట్ పండిస్తున్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి ఏ విధంగా ఉంది అనేది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.